ఇదే కొడుకు జీవితం, కోడలు జీవితం పాడైపోతుంది. మనవడు ఒకడున్నాడు. తన జీవితం పాడైపోతుందని ముందే వచ్చి దీన్ని క్లోజ్ చేసేసుకుంటే పోతుంది గదా! అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జెప్తారు అసలకి? అంటే కేవలం రీతు అనే ఒక వ్యక్తి ఒక్కసారి స్క్రీన్ మీదకి వాళ్ళ పేర్లు తెచ్చిన తర్వాతే ఈయన ఒక్కసారిగా దిగారు అనేది గూడా తన వెర్షను. ఏం జెప్తారు మీరు? డైరెక్ట్ పాయింట్‌లోకే వచ్చేసానింక. అసలు రీతు అనే అమ్మాయి ఎలా ఉంటుందో, హ్మ్. ఆ అమ్మాయి ఏం చేస్తుందో, హ్మ్. ఎవరో అసలు ఈ రోజుకి ఇప్పటికి నేను చూడలే. హ్మ్. ఆ అమ్మాయి మొహం కూడా చూడలే. మామూలుగా అయితే ప్రతి ఫ్యామిలీలోనూ చిన్న చిన్న గొడవలు ఉంటాయి. రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ఉండుంటారు హ్మ్. చిన్న చిన్న గొడవలతో. అయి వాళ్ళంతటా వాళ్ళు భార్యాభర్తలు పరిష్కరించుకోవడం, లేదు ఒక వెల్‌విషర్ ద్వారానో కుటుంబం కూర్చొని మాట్లాడుకోవడం జరుగుద్ది. కుటుంబంలో పరిష్కారం కాకపోతే అమ్మాయి తరపు పెద్ద మనుషులు, అబ్బాయి తరపు పెద్ద మనుషులు మాట్లాడి వాళ్ళని కలపటానికి చూస్తారు. హ్మ్. లేదు ఏదో పరిష్కారం చేస్తారు. మా ఊర్లో నేను కనీసం కొన్ని వందల పరిష్కారాలు చేశా. కానీ నాది ఇంకొకళ్ళు చేయాల్సి వస్తది కదా! డాక్టర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు జీవితంలో గూడా. అలా కాదు. ఆ! డాక్టర్ 100 ఆపరేషన్లు చేస్తాడు. ఆ! డాక్టర్‌కే పుండ్లేసింది. హ్మ్. ఆ డాక్టర్ ఆపరేషన్ ఆయన చేసుకోలేడు. హ్మ్. వేరే డాక్టర్ చేయాలి.